మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోక రాజ్యంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. అసలు మనం మారు మనసు పొంది బ్యాప్తిజం పొందినామా, ఏదో నామకార్థంగా బ్యాప్తిజం పొందేసామా? మారు మనసు పొందిన బ్యాప్తిజం ఎలాంటిదంటే, నీకు నువ్వు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని దుఃఖముతో ప్రభు పాదాలు కడగడం, కన్నీరు కార్చడం, లేదా ఒప్పుకోలు చేయడం. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగును. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది సిద్ధపడే వాళ్ళు బ్యాప్తిజం తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇంకెవరైనా ఉన్నారా సిద్ధపడతానికి అని అంటే కొంతమంది ఉంటారు, పోరా తీసుకోపో ఇది తీసుకొని అలా అంటూ ఉంటారు. తీసుకొని ఫ్రెండ్స్ తీసుకోపో అంటే ఇంకా సిద్ధపడలేరండి, ఏంగా తీసుకోపో అంటే పోయి మునుగుతారు. అది బ్యాప్తిజం కాదు.